ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య పఠనము కొరకై ఆ, రెండవ దిన వృత్తాంతములు గ్రంథము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 31 చదువుతానండి. నీ మార్గములలో నడుచుకున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్నా నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేదుగా. నీ ఒక్కడివే మానవుల యొక్క హృదయమును ఎరిగిన వాడవు కదా. నీ మార్గములో నడుచుకున్నట్లు వారి హృదయములు ఎరిగిన్న దేవా. కాబట్టి దేవుని యొక్క మార్గముల్లో నడుచుకునేటట్లు మనుషులు, ఇది మరి సొలొమోను చేసేటువంటి మరి ప్రార్థనలో సంబంధమైనట్టుగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడంటే, సొలొమోను ప్రార్థన చేస్తూ చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లు. చూడండి, మనకు దేవుని వాక్యంలో భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటిది రెండు కార్యాలు చూస్తుంది: భయము, భక్తి. ఈ భయము, భక్తి అనేటువంటిది ఇంగ్లీష్లో అయితే ఒకటే ఉంటుంది, ఫియర్ అంటది. బట్ మనకైతే చాలా వివరంగా భయము, భక్తి అనేటువంటి అంటే అర్థం ఏంటి? మనము భయభక్తులు కలిగి ఉంటా అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధతను గమనించుట, దేవుని యొక్క శక్తిని గమనించుట, దేవుని యొక్క మరి అధికారాన్ని గమనించుట. మూడు కార్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం భయం కలిగిన అంటే. కాబట్టి దేవునిందలి భయం అంటే ఏంటి అర్థం అంటే, దేవుని యొక్క మరి పరిశుద్ధతను మనము గమనించుట, ఆయన శక్తిని, ఆయన యొక్క మరి మరి అధికారాన్ని మనము మరి గమనించి దాన్ని మనము వెంబడించినట్లయితే అది భయభక్తులు కలిగి ఉంటా అనేటువంటి కార్యం మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మరి భయం అంటే ఏదో మనుషుకి సంబంధమైన భయం కాదు, అది అది పరిశుద్ధ సంబంధమైన భయంగా ఉంటుంది. అందుకొరకే సొలొమోనే మళ్ళీ తన యొక్క సామెతల గ్రంథంలో రాస్తాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అంటూ సామెతల గ్రంథము 9:10 రాస్తుంటున్నాడు అనమాట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ద్వారా ఏమొస్తుంది? దీర్ఘాయువు కలుగుతుంటుంది, తెలివి వివేచనలకు వస్తాయి. అది తెలివిని వివేచనలు ఏ విధంగా మనం ఈ లోకంలో మరి విశ్వాసులముగా జీవించాలా, దేవుని పిల్లలముగా జీవించాలనేటువంటి దాన్ని మరి మనకు బయలుపరిచేది మరి ఏ నీతి కార్యములు కాదు, ఆయన యొక్క వాక్యమే, ఆయనందలి భయమే. అందుకొరకే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే, 86వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. కీర్తనకర్త 86వ కీర్తన మరి 11వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు? యెహోవా, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ప్రభువా, నీ నామానికి భయపడేటట్లు, నీ వాక్యానికి భయపడేటట్లు, నీ యొక్క బోధకు భయపడేటట్లు, నీ యొక్క సత్యానికి భయపడేటట్లు, మరి నీ యొక్క పరిశుద్ధతకు భయపడేటట్లు, నీ అధికారానికి భయపడేటట్లు, అవి అన్ని చేసిన కార్యాలు. ఎందుకంటే నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు నీ మార్గమును బోధించుము. కాబట్టి ఆ విధంగా భయపడితే, అటువంటి భయం కలిగినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు? తన సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు తన మార్గాన్ని మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు అనమాట. దేవుని మార్గమును బయలుపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఎట్లాగా మరి 119వ కీర్తనలో కూడా ఏమంటాడు? నీవిచ్చిన వాక్యం మనుషులలో నీకు భయం పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. కాబట్టి నీ వాక్యము ద్వారానే మేము భయము నేర్చుకునే వాళ్ళం ఉంటున్నాం. ఎందుకంటే నీ వాక్యము అది నీతియు సత్యము సమాధానమైన వాక్యం ఉంటున్నది. అందుకొరకే అదే మళ్ళీ సొలొమోను రాసేటప్పుడు కూడాను ఆ రెండు రాజు మొదటి రాజుల గ్రంథము మనం గమనిస్తుంటున్నాము. మొదటి రాజుల గ్రంథములో మరి 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయము 10వ వచనంలో, యాజకులు పరిస్థలంలో ఉండి బయటికి వచ్చినప్పుడు, ఇక్కడ దేవుని మందిరము సంబంధమైన కార్యముల్లో తిరిగి అదే చెప్తుంటున్నాడు అన్నమాట. ఉమ్, యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉండి బయటికి వచ్చినప్పుడు మేఘము ఉమ్, ఏముంటుంది ఇక్కడ? యెహోవా మందిరం నింపెను అంటున్నది. కాబట్టి మేఘము యెహోవా మందిరం నింపెను అనేటువంటి కార్యం చూస్తున్నాం. అప్పుడు ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశము నీ నివాసస్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన వారికి ప్రతిఫలం ఇచ్చి నీ వా
పితరులు నీవు దయచేసిన దేశమునందు జనులు బ్రతుకున్నట్లు బ్రతుకు దినులన్నిటినూ వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. కాబట్టి నీవు మాత్రమే నరుల హృదయమును తెలుసుకున్న దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదే సొలొమోను ప్రార్థనలో మరి ఇంకేం చెప్తున్నాడంటే, ప్రతి మనిషి యొక్క హృదయం ఎరుగుంటున్నావు ప్రభువా, హృదయంలో ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నట్టు. కాబట్టి మరి వారు నీ పాసనలోకి వచ్చినప్పుడు దయతో వారిని క్షమించి మరి వారి యొక్క హృదయాన్ని ఎరిగిన వారై మరి మరి నీ యందు భయముతో జీవించున్నట్లు కలిగి ఉంటున్నట్లు నువ్వు వారిని ఆశీర్వదించు ప్రభు అంటున్నాడు. అది ప్రార్థన అయినది అనమాట. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటాం. అందుకొరకే ఈ భయభక్తులు కలిగి ఉంటా అంటే ఏంటి? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువే ఏం చెప్తుంటున్నాడంటే, ఉమ్, మరి 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపులను అనున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాకు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, అంటే సంపూర్ణంగా ఉమ్, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అనేది రెండవ ఆజ్ఞ. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలే మరి ప్రధానమైన ఆజ్ఞలు అనేటువంటి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలను గురించే ఏం చెప్తాడు? ఈ ఆజ్ఞను పరిపాలించాలంటే, మనం చేయాలంటే, వెంబడించాలంటే రోమిలకు 12:2లో మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి అంతరంగికమైన మార్పు, మనస్సు మార్పు, మార్పు ద్వారా ఏమవుతుంది? రూపాంతరం వస్తుంది. కాబట్టి ఆ యొక్క రూపాంతరం ఎట్లాగా? లోక మర్యాదను అనుసరింపక అంటాడు. కాబట్టి లోకములో ఉంటే మర్యాదలు, ఆచారాలు అవి అనుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మరి వెంబడించుటకై, కాబట్టి దేవుని యొక్క చిత్తమును మరి పరీక్షించి తెలుసుకుంటకు. ఆ విధంగానే మరి దేవుని యొక్క భయం కలిగిన వారు ఏం చేస్తారు? ఆయన యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు, దేవుని ఆజ్ఞలు ఇప్పుడు గ్రంథములోనే మాత్రమే కాదు, ఎక్కడ ఉంటున్నవి చూడండి. హెబ్రీయులకు 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏమనగా, అంటే వారి మనస్సులో నా ధర్మశాస్త్రం ఉంచదును, వారి హృదయముల మీద వాటిని రాసిదను, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. కాబట్టి మనస్సులో వ్రాయుట అంటే అర్థం ఏంటి? ఆయన హృదయమును పరిశోధించే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మన హృదయాంతరంగములో నుంచి ఆయనకు భయపడాలి సాగుంటున్నాం. ఎందుకంటే మరి ఆయన యొక్క మరి బలమైన కార్యములను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, మరి ఆయన మహోన్నతమైన మరి మహిమను బట్టి మనం ఆయన్ను మరి గణపరచవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆయన వాక్యానికి మనం భయపడి మరి జీవించినట్లయితే ఆయన తన మార్గాలు మనకు బయలుపరుస్తాడు. అవి మనకు నిత్య జీవనకు మార్గముగా ఏర్పరచబడుతుంది. మన యొక్క మరి జీవితాల్లో అది క్షేమను, కృపా సమృద్ధిని అనుగ్రహిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ఆయన మార్గములకు భయపడి వాటి యందు నడుచుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయంగా మన జీవితాల్లో మేము వెంబడించి దాన్ని నడుచుకునే సార్ అనుకుంటున్నాం.